రుద్ర మహదేవయ్య దగ్గరికి వచ్చి పేపర్‌లో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చేశారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఒక్కసారిగా చాలా సంతోషించి, ఏంటి వార్ వన్ సైడ్ లాగా మన సైడే ఉందా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్ర మాత్రం లేదు నీ చిన్న కోడలు సైడ్ ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్యకు చాలా కోపం వచ్చేసి ఆ పేపర్స్ తన చేతుల్లో నుండి లాక్కొని చింపేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య ఏదో ఒకటి చెయ్యాలి. నేను గెలవాలంటే ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా తీరాలి. అంటే నేను ఒక ప్లాన్ వేశాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్ర మాత్రం ఏంటి బాపు అది నాకు చెప్పండి నేను అమలుపరుస్తాను కదా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు చనిపోతే ఎలాగైనా సరే ఈ ఎలక్షన్స్ ఆగిపోతాయి కదా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్ర మాత్రం అవును బాపు మీరు చాలా బాగా చెప్పారు. మంచి ప్లానే వేశారు. మనం ఎలాగైనా సరే ఎవరినో ఒకళ్ళని ఖతం చేసేస్తే చాలు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ సత్య అయితే పక్క నుండి వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎవరినో చంపేస్తాను ఏదో అంటున్నారు. ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆయన్ని అడ్డుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ